ఇప్పుడు మళ్ళీ మీరు కొద్ది రోజులుగా మీరు కూడా స్టార్ట్ చేశారు బిజినెస్. చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటున్నారుగా. జస్ట్ లోపలికి వచ్చేటప్పుడు కూడా చెప్పులకు కూడా మన వాళ్ళు చాలా జాగ్రత్తగా కొడుతున్నారు. తీసుకున్న ప్రికాషన్స్ ఒకసారి చెప్తారా? రకరకాల థియరీలు వచ్చినాయి, WHO కానీ ఇంకోళ్ళు కానీ చెప్పడం. సోడియం హైపోక్లోరైడ్తో వీ కెన్ క్లీన్ ఇట్, సబ్బుతో క్లీన్ చేసుకోవచ్చు, మాస్క్ ఒకటి, ఇంక అంతేనండి. తర్వాత ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత అసలు ముందు మనం వచ్చిన వాళ్ళు సేఫ్గా ఉండాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలి, మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలి, మన స్టాఫ్ ఎఫెక్ట్ అవ్వకూడదు. మెయిన్ క్రైటీరియా అదే. పార్సల్స్ తోటి గ్లౌజెస్ ఇచ్చారు, ఒక శానిటేషన్ చిన్న కిట్ లాగా తయారు చేసి దాని మీద ఒక పాంప్లెట్ మీద హౌ టు యూజ్ దట్ అనేది, ఇక్కడి నుంచి మనం ఎట్లా డెలివరీ చేస్తాం, డెలివరీ అయిన తర్వాత మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఫుడ్ని ఎట్లా వేడి చేసుకుని తినాలనేది కాన్సెప్ట్. ఎందుకంటే మనం వాడే స్పైసెస్ అవ్వచ్చు, టర్మరిక్ అవ్వచ్చు, మనది స్లో కుకింగ్ హై టెంపరేచర్స్లో చేస్తామండి. సో ఎటువంటి రకమైన బ్యాక్టీరియా వైరస్ ఏది కూడా మనకి సర్వైవ్ అవ్వదు మన ఫుడ్లో. కోవిడ్కి ముందు ఏదైతే ప్రైజెస్ మీరు మెయింటైన్ చేశారో, కోవిడ్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశాక కూడా అవే ప్రైజెస్ మీరు మెయింటైన్ చేస్తారు. మేము ఏం చేస్తామంటే ఆ ప్రైస్ మాడ్యులేషన్ ఎట్లా ఉంటుందంటే కస్టమర్ మీద బర్డెన్ అవ్వకూడదు అనే దాంట్లోనే డిజైన్ చేసుకుంటామండి ప్రైసింగ్. సో జనరల్గా ఇప్పుడు మనం కార్లో 2 రకాలు ఉంటాయి. మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు 3 జనరేషన్స్గా మీరు చూసుకున్నట్టయితే అప్పటికి ఇప్పటికీ ఉన్న చేంజెస్, మీరు గుర్తించిన చేంజెస్ అంటే ఏం చెప్తారు సార్? ఆ రోజుల్లో ఆయనకి అసలు హోటల్ పెడితే స్టార్ హోటల్ ఒక మేనేజర్ని తీసుకురావాలి విజయవాడ కంటే ఆయన ఎంత ఆలోచించేవాళ్ళు అంటే ఆంగ్లో ఇండియన్స్ అయితే తెల్లగా ఉంటారు. షెఫ్ విషయంలో ఏ హోటల్కైనా సరే వంట వండే వాళ్ళదే మెయిన్ ఏమంటారు క్రూషియల్ పాయింట్ అది. సో వాళ్ళని చూస్ చేసుకోవడంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? టచ్ వుడ్, నేను లక్కీగా ఏంటంటే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళే నా పిల్లర్స్. నా స్టాఫ్ నన్ను ముందుకు తీసుకెళ్తుందో వాళ్ళదే మెయిన్ పై చేయి. మా నాన్నగారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఒక మనిషి వెళ్ళిపోయడానికి భయపడిపోయి మనం దాన్ని ఏదో వదిలేయకూడదురా, మనం అక్కడ నుంచుని ఆ క్వాలిటీ ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాని వెనకాల పడాలి. సో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. సో ఆ క్రైసిస్ మేనేజ్మెంట్లో నువ్వు నుంచి నీ క్వాలిటీ తెచ్చుకునే వరకు దెన్ ఓన్లీ యువర్ సక్సెస్ఫుల్, లేకపోతే నువ్వు అసలు పెట్టమాకు బిజినెస్లు అనేది నాన్నగారు తాతగారు చెప్తూ ఉండాలి. అదే మనం ఫాలో అవుతాం. నాకు తెలుసు ఇక్కడ మీ ఫుడ్ స్ట్రక్చర్ మొత్తం, బట్ వ్యూవర్స్ కోసం ఇక్కడ స్పైసీ అవెన్యూలో ద బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? మేము వీఆర్ వెరీ ప్రౌడ్ ఇన్ సేయింగ్ దట్ వీ సర్వ్ ద బెస్ట్ ఆంధ్ర మీల్ ఇన్ ద స్టేట్ అనే చెప్పచ్చు, అండ్ బోత్ స్టేట్స్. వెరీ ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఫస్ట్ థాళీ అండి, సెకండ్ బిర్యానీస్ బాగుంటాయి మనకి. మీ బిజినెస్ ఫినామినా అంటే ఏంటి? ఏం లేదండి, కాపలా కాసుకొని కూర్చొని చేసుకోవటం, అవతల వాళ్ళకి అది సాటిస్ఫై అయ్యే వరకు చేసుకోవటం. అంతకన్నా బ్యాడ్ లక్ ఏంటంటే హోటల్ ఫీల్డ్ని ఇండస్ట్రీ కింద ఏ గవర్నమెంట్ గుర్తించలే ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మొన్న బాంబే అనౌన్స్ చేసింది, అట్లా మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా అనౌన్స్ చేస్తే మాకు కూడా ఇండస్ట్రీ కింద గుర్తింపు వస్తుంది. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే స్పైసీ అవెన్యూ సంపత్ గారు. స్పైసీ అవెన్యూ సంపత్ గారు అని ఎందుకన్నానంటే హోటల్ పేరు స్పైసీ అవెన్యూ, దాని ఓనర్ పేరు సంపత్ గారు. అయితే దీనికి ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటనంటే ఈ ఆల్మోస్ట్ నేను ఐ డ్రీమ్లో జాయిన్ అయిన తర్వాత అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మేబీ ఎవరెవరో ఎక్కడెక్కడో ఇన్విటేషన్ వచ్చినప్పుడు వెళ్తూ ఉంటారు. బట్ నేను అటెండ్ అయిన ఫంక్షన్స్లో 90% అరే ఫుడ్ చాలా బాగుంది, ఎవరు చేశారు అని లాస్ట్లో మీ కంపెనీ కార్డు ఇవ్వండి అని అడిగితే 90% స్పైసీ అవెన్యూ కార్డ్స్ వచ్చినవే అవి ఎక్కువ శాతం ఉన్నాయి. అది సెలబ్రిటీస్ పేర్లు చెప్పకూడదు, కానీ సోన్స్ సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో ఈ ఫుడ్ వీళ్ళు సప్లై చేశారని నేను ప్రమోట్ చేయకూడదు కాబట్టి నేను పేర్లు చెప్పడం లేదు. బట్ అలాంటి నా 90% ఇళ్లలో హైదరాబాద్లో తెలంగాణలో జరిగే ఫంక్షన్స్కి చాలా మట్టుకు ఫుడ్ వీళ్ళే సప్లై చేస్తున్నారు. బట్ నేను కూడా టేస్ట్ చూసి ఎంత బాగా చేశారు ఎవరని కనుక్కుంటే తీరా చూస్తే ప్రతి చోట కూడా స్పైసీ అవెన్యూ పేరే వచ్చింది. సో ఒక్కసారి
పలకరించి పెడదాం, వాళ్ళ హిస్టరీ గురించి కూడా తెలుసుకుందాం అని రావడం జరిగింది. సో వాళ్ళ లైఫ్ జర్నీని తెలుసుకుందాం. అమ్మ అఖిలేశ్వరి గారు నమస్కారం అండి. మీ పేరు వినగానే మాత్రం అమ్మవారు నా కళ్ళ ముందు ఉన్నట్టుగా అనిపించింది. ఈవెన్ రామోజీరావు గారు వాళ్ళ కోడలు గారి పేరు కూడా నాకు టక్కున గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. అప్పట్లోనే పవర్ఫుల్ నేమ్ పెట్టారు మీకు చాలా. మా తాతగారి తల్లి పేరండి ఇది. ఓ, మా అందరికీ మా ఇంట్లో చాలా మందికి అఖిలాండేశ్వరి పేరు. తాతగారి తల్లి పేరు ఇది. ఓకే. ఎక్కడమ్మా మీది నెట్ ప్లేస్? అసలు చల్లపల్లి, తర్వాత బందర్. తాతగారు వాళ్ళందరూ బందర్లో అంతా సినిమా థియేటర్స్ బిజినెస్ అనమాట తాతగారు వాళ్ళది. ఓకే. మీ పిల్లలు దగ్గరికి వచ్చేటప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు లేరండి? ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే మా మేనమా మా తాతగారి అంటే మా మేనత్త హస్బెండ్ ఇండస్ట్రీలో ఉండేవారండి. సారథి స్టూడియోస్ సివిఆర్ ప్రసాద్ గారు ఆయన ఉండేవారు. సినిమా థియేటర్స్ మా అన్నీ కూడా తాతగారు 8 మంది బ్రదర్స్, మేమందరం కూడా సినిమా థియేటర్స్ తాతగారి పేరు అందరం. సరస్వతి, నవరంగ్, అవునండి, లీలామహల్ ఇవన్నీ కూడా తాతగారు. ఓకే ఓకే. సంపత్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సో నైస్, రియలీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇన్ని రోజులు కుదిరింది. వెరీ లక్కీ మీరు వచ్చి ఇంటర్వ్యూ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ సార్. యాక్చువల్లీ చాలా మధ్యలో మనకి కోవిడ్ వల్ల అన్ని రకాల బిజినెస్లు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా రకాలుగా దెబ్బతిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు కొద్ది రోజులుగా మీరు కూడా స్టార్ట్ చేశారు బిజినెస్. చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటున్నారుగా. జస్ట్ లోపలికి వచ్చేటప్పుడు కూడా చెప్పులకు కూడా మన వాళ్ళు చాలా జాగ్రత్తగా కొడుతున్నారు. తీసుకున్న ప్రికాషన్స్ ఒకసారి చెప్తారా? ఐ డ్రీమ్స్ మేనేజ్మెంట్కి మీకు అందరికి ధన్యవాదాలండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. March 23rd ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ చేశారో అండి, ఇట్ వాజ్ అ నల్ పీరియడ్. మాకు వాయిడ్ కనిపిస్తుంది అసలు ఏంటి అనేది. ఎప్పుడు ఓపెన్ చేస్తాము, ఎప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాము అని మొదలుపెట్టి ఇక లాక్డౌన్లోకి వెళ్ళాం. ఒక 1-2 weeks మాకే అర్థం కాదు అసలు ఏం చేయాలో ఏంటనేది. ఆ తర్వాత ఏమైందంటే ఇంట్లో ఖాళీగా కూర్చోటం కదండి. సో హాఫ్ ద టైం ఏం చేసా, ఫ్రెండ్స్తో ఈ జూమ్ కానీ లేకపోతే ఈ టీమ్ వ్యూవర్ కానీ పెట్టుకుని వీఆర్ ఇంటరాక్టింగ్. ఓకే. సో ఉన్నట్టుండి నేను ఇంకో కొంతమంది ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక వాట్సాప్ గ్రూప్, FNB హైదరాబాద్ అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కూర్చున్నాం. ఇనీషియల్గా ఎవరు పెద్ద దానికి ముందు రెస్పాండ్ అవ్వాల. ఉన్నట్టుండి స్టాఫ్ వెళ్ళిపోవటం, మైగ్రేషన్ స్టాఫ్ అని, లేకపోతే అసలు మళ్ళీ ఓపెన్ అవుతుందా లేదా అనే డౌట్స్ ఒక 1 month తర్వాత మొదలైంది. ఒకరోజు ఊరికనే ఒక 10 మందిని యాడ్ చేసి అందరిని అడ్మిన్స్ చేశారు, మీరు అందరిని యాడ్ చేయండి అన్న. ఉన్నట్టుండి అసలు 1-2 daysలో 250 మంది యాడ్ అయిపోయారు. యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఎజెండా. సో ఓపెన్ అయిన తర్వాత అసలు మనం నార్మల్సీకి రావాలంటే అసలు ఏం చేయబోతున్నాం ఏంటి అనేది ఎవ్రీడే ఈవినింగ్ జూమ్ కాల్ లాగా పెట్టుకుని వీ టుక్ ఆల్ అడ్వైజర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆల్రెడీ మనకి డిసెంబర్లో ఈ చైనా కానీ యూఎస్ కానీ ఎఫెక్ట్ అయి ఉన్నాయి కదా, వాళ్ళు ఆల్రెడీ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి అప్పుడే, రెస్టారెంట్ యూరోప్లో కానీ. సో వీ అబ్జర్వ్డ్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి. దీంట్లో 2 క్రైటీరియాస్ అండి. ఒకటి, మనం సేఫ్గా ఉండాలి, మన స్టాఫ్ సేఫ్గా ఉండాలి. 2, వచ్చిన గెస్టుకి కాన్ఫిడెన్స్ రావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ మనం ఏమో RT-PCR టెస్ట్లో లేకపోతే ఇంకోటో చేసి ప్రతి వాళ్ళని స్క్రూట్నీ చేయలేం కదండి. సో వచ్చిన వాళ్ళు సేఫ్గా ఉండాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి, మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలి, మన స్టాఫ్ ఎఫెక్ట్ అవ్వకూడదు. మెయిన్ క్రైటీరియా అది. దీంట్లో ఈ నార్మ్స్ అన్నీ మేము అనుకోవటం, నేను కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అవన్నీ ఇంకా ఇంప్లిమెంట్ చేయటం జరిగిందండి ఒక్కొక్కటి. అంటే దీంట్లో రాకెట్ సైన్స్ ఏంటో లేదు. సర్ఫేసెస్ మీద రకరకాల థియరీలు వచ్చినాయి, WHO కానీ ఇంకోళ్ళు కానీ చెప్పటం. సోడియం హైపోక్లోరైడ్తో వీ కెన్ క్లీన్ ఇట్, సబ్బుతో క్లీన్ చేసుకోవచ్చు. మాస్క్ ఒకటి, ఇంక అంతేనండి. తర్వాత ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత అసలు ముందు మనం ఏమేమి చేయాలి ప్రోటోకాల్స్ అనేది చేసుకుంటే వెళ్ళి వీ యాక్చువల్లీ పుట్ సమ్ సైనేజెస్ అవుట్ సైడ్ ద ప్లేస్. లక్కీగా మనకి ఏంటంటే బయట పక్కన బాగా ఓపెన్ స్పేస్ ఉండటంతో మేము
ఒక 2 వీక్స్ బ్యాకే డైనింగ్ ఓపెన్ చేసామండి. అంతకుముందు ఓన్లీ పార్సల్ సర్వీస్. సో ఇప్పుడు పార్సల్ సర్వీస్ అనేసరికి ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచిస్తుంటే కస్టమర్కి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యూనిఫామ్గా దాన్ని హీటప్ చేసుకుని మైక్రోవేవ్లో కానీ కుక్కర్లో కానీ వాళ్ళు మళ్ళీ స్టవ్ మీద దే కెన్ ఈట్ ఇట్. ఎందుకంటే ఫుడ్లో మాత్రం రాదనేది WHO కూడా దే హ్యావ్ గివెన్ ద. మీరు పార్సల్స్ తోటి గ్లౌజెస్ ఇచ్చారు, ఒక చిన్న కిట్ లాగా ఇచ్చామండి. మేము వాంటెడ్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, బాగా ఇంట్రెస్టింగ్గా చేద్దాం అని చెప్పి ఒక శానిటేషన్ చిన్న కిట్ లాగా తయారు చేసి దాని మీద ఒక పాంప్లెట్ మీద హౌ టు యూజ్ దట్ అనేది, ఇక్కడి నుంచి మనం ఎట్లా డెలివరీ చేస్తాం, డెలివరీ అయిన తర్వాత మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఫుడ్ని ఎట్లా వేడి చేసుకుని తినాలనేది కాన్సెప్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్స్ టు అవర్ యాన్సిస్టర్స్ అండి. మన ఇండియన్ కుకింగ్ అనేది ది బెస్ట్ అన్నమాట వరల్డ్ మొత్తం మీద. మోస్ట్ హైజీనిక్ అండ్ ద మోస్ట్ బెస్ట్ కుకింగ్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మనం వాడే స్పైసెస్ అవ్వచ్చు, టర్మరిక్ అవ్వచ్చు, మనది స్లో కుకింగ్ హై టెంపరేచర్స్లో చేస్తామండి. సో ఎటువంటి రకమైన బ్యాక్టీరియా వైరస్ ఏది కూడా మనకి సర్వైవ్ అవ్వదు మన ఫుడ్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఒక థర్డ్ పార్టీ ఒక జొమాటోనో స్విగ్గీయో వెళ్ళి డెలివరీ చేస్తారు కదా. సో నోబడీ షుడ్ పుట్ దర్ హ్యాండ్ ఇన్సైడ్ అని చెప్పి లాకింగ్ సిస్టమ్ లాగా పెట్టేసి వీ యూస్ టు డెలివర్. సో ఆ తర్వాత ఇంకా రెస్టారెంట్కి వచ్చేసరికి నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఎట్టా తీసుకురావాలని చూస్తే లోపలికి వచ్చిన తర్వాత మనం అటు ఇటు చూసుకునేది ఏంటంటే మాస్క్ తీసి ఎక్కడ పెట్టాలని. దాంతో మేము ఒక చిన్న ఎన్వలప్ లాంటిది తయారు చేసాం. మన రెగ్యులర్ పోస్ట్ కార్డ్ ఎన్వలప్స్ ఉంటాయి కదా, దాని మీద చిన్న నామ్స్ లాగా రాసి టేక్అట్ అవుట్ విత్ యువర్ స్ట్రింగ్స్ అది ఇదని పెట్టుకుంటే అట్లీస్ట్ మాస్క్ మీద ఉన్న బ్యాక్టీరియా మన టేబుల్ మీదకి రాదు, వాళ్ళకు కూడా కంఫర్టబుల్ అక్కడ ఎవరైనా ఉన్నదా అనే దీంట్లో. అండ్ మనం ఏం చేసాం, హాట్ ప్లేట్ స్టెరిలైజర్స్, క్రాకరీ కట్లరీ స్టెరిలైజర్స్ మీకు వెళ్ళేటప్పుడు ఒకసారి చూపిస్తాం. అంతా వీ హెవ్ కెప్ట్ ఇట్ అన్నీ కూడా 100 degrees టెంపరేచర్తో ఎప్పుడు స్టెరిలైజ్ అవుతూ ఉంటాయి హాట్ వాటర్లో. సో అయ్యే తీసి మనం డైరెక్ట్గా గెస్ట్కి ఇస్తామండి. ఇక్కడ ఈ సందర్భంగా ఇంకొక చిన్న నేను నా సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఇక్కడ ఏంటంటే కోవిడ్కి ముందు ఏదైతే ప్రైజెస్ మీరు మెయింటైన్ చేశారో, కోవిడ్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశాక కూడా అవే ప్రైజెస్ మీరు మెయింటైన్ చేస్తారు. దట్ యాజ్ ఏ ఏమంటారు, మీ హోటల్కి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే వ్యక్తులు నేను కూడా ఒకదాన్ని కాబట్టి అది నేను అబ్జర్వ్ చేసి థ్యాంక్స్ చెప్దామని అనుకుంటున్నా ఫస్ట్. అయితే దీంట్లో ఒక చిన్న కరెక్షన్ అండి, మేము ఏం ప్రైజెస్ పెంచకుండా లేము, పెంచాము. కాకపోతే అది మేము ఏం చేస్తామంటే ఆ ప్రైస్ మాడ్యులేషన్ ఎట్లా ఉంటుందంటే కస్టమర్ మీద బర్డెన్ అవ్వకూడదు అనే దాంట్లోనే డిజైన్ చేసుకుంటామండి ప్రైసింగ్. సో జనరల్గా ఇప్పుడు మనం కారులో 2 రకాలు ఉంటాయండి, ఒకటి లగ్జరీ కారు, ఇంకోటి ఏమో ఎకానమీకి ఇది మాది 2వ రకం అన్నమాట. సో ఏంటంటే వాల్యూ ఫర్ మనీ లాగా ఉండాలి మా దగ్గర నుంచి ఫుడ్ వెళ్ళినా కానీ ఇది. నిజం నిజం. అంటే ఇప్పుడు మీరు ఏవైతే శానిటైజేషన్ కానీ శానిటైజర్స్ కానీ ఈ గ్లౌజెస్ కానీ హౌ టు యూజ్ అనే ఒక చిన్న పేపర్ ఇది కానీ మీరు పెడుతున్నారు, దానికి ఏమీ కూడా వచ్చే గెస్ట్ల మీద ఎక్కడ లోడ్ చేయలేదు. దట్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. అది నిజంగా యాజ్ ఎ కస్టమర్గా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే మేము చాలా ఫ్రీక్వెంట్గా పార్సల్స్ మీ దగ్గర నుంచి తెప్పిస్తూ ఉంటాం కాబట్టి అందుకని నేను 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా లాక్డౌన్కి ముందు అమ్మ సీరియస్గా అక్కడ ఎదురకుండా కూర్చుని పార్సిల్ పెడుతోందా లేదా లేట్ అవుతుందని చాలా సీరియస్గా ఉంటారు. మాట్లాడాలంటేనే కొంచెం భయం వేస్తుంటుంది, అంత సీరియస్గా ఉండి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారమ్మ. ఒకరోజు నేను అడిగాను, సంపత్ గారు ఉంటే ఇలా ఎంట్రీ చేద్దామని అనుకుంటున్నాండి, జరిగి కూడా 1 year పైన అవుతుంది యాక్చువల్లీ. ఏమా కదా, అప్పటికిప్పటికి మీరు చాలా సన్నబడ్డారు. నేను కొంచెం ఈ లాక్డౌన్ తర్వాత కొంచెం జాగ్రత్తలు పడ్డాను అనమాట. అన్ని ఫుడ్ దగ్గర బయటకు అనేది కొంచెం వెళ్ళటం అది కొంచెం తగ్గించాను. లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను రావటం అట్లా కొంచెం దీంతో ఏజ్ కదా, ఏజ్ దీని మూలాన్ని కూడా నేను బయటకు రావటం తగ్గింది. దానివల్ల నేను కొంచెం ఇదయ్యాను. అంతకంటే సార్ మీ ఫ్యామిలీలో ఫ్రమ్ లాస్ట్ 3 generations నుంచి హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు. మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు 3 generations మీరు చూసుకున్నట్టయితే అప్పటికి ఇప్పటికీ ఉన్న చేంజెస్, మీరు గుర్తించిన చేంజెస్ అంటే ఏం చెప్తారు సార్? ఒకటండి, అసలు ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ స్మాల్ ఇదన్నమాట.
ఏంటంటే తాతగారి పేరు తుమ్మల వెంకటేశ్వరరావు అండి. ఆయన మదిరిపాడు అని చెప్పి విజయవాడ దగ్గర ఒక గ్రామంలో పుట్టారు. ఆ ఊరు మున్సబ్ గారు అబ్బాయి అనమాట. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చనిపోయినప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళ వయసులోనూ ఊరు వదిలి ఈ కేమ్ టు విజయవాడ. అక్కడ చిన్న పచారీ కొట్లో చేరారు జాబ్ లాగా. తర్వాత చిన్నగా ఇప్పుడు బీసెంట్ రోడ్ ఏదైతే బిజియెస్ట్ మార్కెట్ ఇన్ విజయవాడ, అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ మోడర్న్ కేఫ్ అని ఉండేదండి. ఆ మోడర్న్ కేఫ్ని ఇంతకుముందు నేతాజీ హోటల్ అని ఉండేది. ఓకే. నేతాజీ హోటల్లో ఈయన పనిచేశారు కొన్ని రోజులు. చేసిన తర్వాత ఇక్కడ ఏమి ఉంది, ఏమి మనకి పెట్టగలం అనేది అబ్జర్వేషన్లో ఆయన ఏం చేశారంటే, ఇక్కడ అంతా వెజిటేరియన్ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి, మనం నాన్ వెజిటేరియన్ హోటల్ పెడితే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ కజిన్ సిస్టర్కి అప్పుడే కొంచెం ఈ ఫంక్షన్స్ జరుగుతాయి కదా ఆడపిల్లలకి, ఆ చదివింపుల కింద ఏదో డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఆయన అప్పులాగా తీసుకుని అది తీసుకొచ్చి కలపంతా కొని చెక్కతో కుర్చీలు బల్లలు అన్నీ చేయించి ఒక మెటడార్ వ్యాన్ కొన్నారు. కొని సేమ్ ఆ నేతాజీ హోటల్ ఎదుర్కొండానే మీల్స్ విత్ నాన్ వెజిటేరియన్ పెడతాం మొదలుపెట్టి రవీంద్ర మిలిటరీ హోటల్ 47 ఆ టైంలో. సో పెట్టి ఏం చేశారంటే, అప్పట్లో మళ్ళీ అక్కడ దాకా రావాలి కదా పిల్లలు కానీ యంగ్స్టర్స్ కానీ. ఈ సిఆర్ఆర్ కాలేజు ఇవన్నీ ఉండేవి ఆ టైంలో. ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళి అక్కడి నుంచి పికప్ చేసుకొచ్చి లంచ్ టైంలో భోజనాలు పెట్టి మళ్ళీ పంపించేవాళ్ళు. ఆ రోజుల్లోనే బుట్ట భోజనం అని ఇవన్నీ అప్పట్లోనే ఉండేవి. సో అట్లాగా ఆయన ఫస్ట్ అదండి. తర్వాత నటరాజ్ హోటల్ అని చెప్పి బీసెంట్ రోడ్లో సపోజ్ టు బి అ వెరీ బిగ్ స్టార్ హోటల్ కింద ఆ టైంలో రామారావు గారు కానీ ఎవరైనా స్వీట్ రూమ్స్ అన్నీ ఆయనే మెయింటైన్ చేసేవాళ్ళు. తర్వాత మనోరమ ఇంకా చాలా వచ్చినాయి. సో ఆయనేమో మా ఫస్ట్ ఫౌండర్ అండి మాకు. తర్వాత మా నాన్నగారు ఆయనకి ఆ హోటల్ పేరు పెట్టారు రవీంద్ర కుమార్ అని చెప్పి. తర్వాత మా చిన్నాన్నగారు తిలక్ గారు. తర్వాత నేను మా తమ్ముడు అందరం వచ్చాం. అయితే దానికి దీనికి కంపారిజన్గా చూస్తే నేను చేసేది చాలా తక్కువండి ఆడతో కంపేర్ చేస్తే. ఆ రోజుల్లో ఆయనకి అసలు హోటల్ పెడితే స్టార్ హోటల్ ఒక మేనేజర్ని తీసుకురావాలి విజయవాడ కంటే ఆయన ఎంత ఆలోచించేవాళ్ళు అంటే, ఆంగ్లో ఇండియన్స్ అయితే తెల్లగా ఉంటారు, ఐహెచ్ఎం బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉందని ఎవరో చెప్తే ఈయన ఒక బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుకుని పికప్ చేసుకుని ఒక 4-5 ఆంగ్లో ఇండియన్స్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ అయితే బాగుంటుంది అంత ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా మన రూమ్స్ కూడా ఉండేవి మనకి కింద, ఒక ఏసీ రెస్టారెంట్ రూమ్స్ అన్నీ ఉండేవి. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఒకవేళ లినిన్ ఉంటుంది కదండి ఏదైతే మనం ఇస్త్రీ చేస్తే సన్నగా రస్ట్ మరక ఏదైనా కనిపించింది అనుకోండి, టోటల్ ఇన్వెంటరీ అంతా మార్చేసేవాళ్ళు. అట్లాగా ఎవ్రీ 2 monthsకి ఆయన అట్లా చేసేవాళ్ళు. అంత సాఫిస్టికేటెడ్. ఆయన ఏం చదువుకోలేదండి, లిటరల్గా ఏం చదువుకోలేదు. బట్ హీ లెర్న్డ్ ఇంగ్లీష్, హీ లెర్న్డ్ తెలుగు, తెలుగు రాయటం అన్నీ కూడా. అండ్ ఫైనల్గా ఏంటంటే రిటైర్ అయిపోయి 100 ఎకరాలు మామిడి తోట కొనుక్కుని అట్లాగా ఇంకా అయితే దీంట్లో వెళ్ళారు. మేమేమో వీ కంటిన్యూడ్. ఈ నెవర్ వాంటెడ్ అస్ టు, మమ్మల్ని రావద్దనేవాళ్ళు. అసలు ఇండస్ట్రీ వద్దు, అసలు థ్యాంక్లెస్ జాబు, హెల్త్లు పాడైపోతాయి. ఎందుకంటే 100 రోజులు బాగుందన్నా, 1 రోజు బాగాలేదన్నా కూడా ఆ కస్టమర్ గెస్ట్ మీద ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. ఆల్వేస్ మూమెంట్ ఆఫ్ ట్రూత్ అంటారు. ఆ నిమిషంలో బాగుందంటేనే బాగుంది, లేదంటే కనుక పాత జరిగిన మంచి అంతా కూడా జనాలు మర్చిపోతారు. దాంట్లో పోతుంది. కరెక్ట్. ఇక్కడ హైదరాబాద్లో మీ నాన్నగారు స్పైస్ ఎవెన్యూ స్థాపించారని అనుకోవచ్చా, లేకపోతే మీరు సొంతంగా ఇది పెట్టారు? నాన్నగారేనండి, నేను ఆయన చేసిందే. దీనికి చెప్పుకోవాలంటే ఇప్పుడు తాతగారికి నాన్నగారు ఏం చేశారంటే, నాన్నగారు ఇక్కడ కొన్ని రోజులు 70s న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ క్యాంటీన్ నడిపేవాళ్ళు. సో 79 దాకా నడిపారు. తర్వాత ఫ్రెండ్స్ అందరూ, ఈయన ఆంధ్ర యూనివర్సిటీ అటువైపు ఫ్రెండ్స్ అందరూ అటు ఉన్నారని చెప్పి వైజాగ్ కొన్ని రోజులు మూవ్ అయ్యానండి. సో 80లో మయూరి హోటల్ అని చెప్పి అప్పట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ వెజిటేరియన్. అశోక్ గజపతిరాజు గారు, ఇప్పుడు మన రఘురామరాజు గారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ అప్పుడు యంగ్స్టర్స్ ఫ్రెష్లీ మ్యారీడ్ వాళ్ళందరికీ అది పెద్ద హ్యాంగ్అవుట్ ప్లేస్ అనమాట. అవును. అదేంటి ఇప్పుడు మీకు ఇక్కడ స్పైసీ ఎవెన్యూ మన హైదరాబాద్లో లేదా తెలంగాణ జిల్లాల్లో ఏ టాప్ మోస్ట్ క్యాండిడేట్ ఇంట్లో ఫంక్షన్ జరిగినా కూడా నేను హార్డ్లీ అటెండ్ చేసింది గత 5 years నుంచి ఆల్మోస్ట్ ఒక 10-15 అటెండ్ అయ్యానేమో.
టేస్ట్ చూసిన తర్వాత ఎక్కడి నుంచి అంటే కార్డ్ అడిగితే వాళ్ళు మీ కార్డు ఇచ్చారు. అయ్యో ఇది కూడా స్పైసీ ఏమైనా నాకు కార్డు చూసేంత వరకు వాళ్ళు ఇక్కడి నుంచే వచ్చారన్న విషయం కన్ఫర్మేషన్ వచ్చేది కాదు యాక్చువల్లీ. సో అలాగా ఎవరిది టాప్ మోస్ట్ క్యాండిడేట్ ఏ ఫీల్డ్ అనేది కూడా మనం పక్కన పెడితే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఆల్మోస్ట్ అందరి సెలబ్రిటీస్ ఇళ్లలోనూ 90% మీ ఫుడ్ వెళ్తాం. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. సో నాన్నగారు ఆ టైంలో నుంచి 99 దాకా మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. ఓకే. 98లో మాకు ఒక వైజాగ్లో కన్నా ఇక్కడ హైదరాబాద్లో బాగుంది గ్రోత్, ఇదంతా హైటెక్ సిటీ అన్నీ అన్నప్పుడు 98లో నాన్నగారు ఫ్రెండ్స్ను మన ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు వాళ్ళ అబ్బాయి అందరూ కలిపి ముఫకాన్జా కాలేజ్ అని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 ఉంది, దాని ఆపోజిట్లో సదర్న్ స్పైస్ అని 99లో పెట్టాం. నాన్నగారు ఫౌండర్ అండి, నాన్నగారును ఇంకో 2-3 పార్ట్నర్స్ కలిపి. తర్వాత నాన్నగారు ఇది 2002లో పెట్టారు, అది 99, ఇది 2002లో పెట్టాం. ఇది పెట్టినప్పుడు రెస్టారెంట్ కాదండి, దిస్ వాజ్ అ పార్టీ హౌస్. సదరన్ స్పైస్ గురించి నేను ఒకటి చెప్పాలి. సదరన్ స్పైస్ ఉన్నప్పుడు మేము TV9లో వర్క్ చేసేవాళ్ళం. ఆఫ్టర్నూన్ లంచ్కి మేము అక్కడికే వచ్చేవాళ్ళం బై వాక్ యాక్చువల్లీ. కానీ ఎందుకు సార్ సడన్ గా తీసేశారు? మేము వి క్విట్ ఫ్రమ్ సదరన్ స్పైస్ అండి. 99లో అది పెట్టాం, ఇది 2002లో పెట్టాం. తర్వాత జనరల్గానే ఇప్పుడు బ్లాస్మింగ్ బిజినెస్ అనేసరికి కొంచెం ఇష్యూస్ అయ్యో వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. సో నాన్నగారు క్విట్ అయిపోయారు దాంట్లో నుంచి 2004లోనో 2005లోనో ఇది పెట్టిన తర్వాత. అప్పటిదాకా ఇది ఓన్లీ పార్టీ హౌస్ అండి, ప్లస్ ఓన్లీ పార్సల్స్ చేస్తూ ఉండేవాళ్ళం. జూబ్లీహిల్స్లో ఇది ఒక క్లబ్ హౌస్ లాగా అనుకోండి, బాగా పార్టీలు చేసుకునేవాళ్ళు అందరు ఇక్కడ. సో ఆ కాన్సెప్ట్లో పెట్టాం. తర్వాత ఏమైందంటే రోజు ఒక 100 మంది దాకా వచ్చి ఎంక్వైరీ చేసి ఇది భోజనాలు కూడా ఉన్నాయా అన్నట్టు వచ్చి వెళ్ళిపోవడం. సో నాన్నగారికి సర్లే దీన్ని కూడా కన్వర్ట్ చేద్దాం అని చెప్పి అప్పుడు మేము 2004లో దీన్ని వి కన్వర్టెడ్ దిస్ ఇంటూ రెస్టారెంట్ అండి ఫుల్ టైం. సో నాన్నగారే ఫౌండర్ అండి. నేను దాన్ని 2008లో నాన్నగారు పోయిన తర్వాత నేను ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకెళ్ళాను ముందుకి. నాన్నగారే మాకు గైడెన్స్ ఇవన్నీ ఆయన కింద నేను నేర్చుకున్నది అంతా కూడా. ఎలాంటి నాన్నగారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అని చెప్పండి. ఆయన అసలు మేమంతా మా ఫ్యామిలీ అంతా ఒబేస్ అండి యాక్చువల్గా. కాకపోతే ఆయన నేనైనా కొంచెం అట్రాక్ట్ అయ్యి కొంచెం నాన్ వెజిటేరియన్ ఇది ఆయన వెజిటేరియనే తింటారు. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే వైజాగ్ వెళ్ళారు ఊరిన 4-5 డేస్ ఫ్రెండ్ ఇంట్లో ఉండొద్దాము స్పెండ్ చేద్దామని. ఆ రోజు రాత్రి అనుకోకుండా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి వైజాగ్లో. సో అదనమాట. వేరే ఇల్ హెల్త్ ఏం లేదు, సడన్గా వచ్చింది అది ఏంటి మరి. అదర్వైజ్ కొలెస్ట్రాల్ అన్నీ బాగుంటాయని. మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి నాన్నగారు వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నందువల్లే మీరు ఇచ్చేసారా, లేకపోతే ఎవరైనా నువ్వు చేస్తే ఇది బాగుంటుంది మనం ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నాం కదా నువ్వు కూడా ఇందులోకి వస్తే బాగుంటుంది? నేను చెప్తున్నా కదండి, తాతగారు నాన్నగారు నెవర్ వాంటెడ్ మీ టు కమ్ ఇన్ టు దిస్. ఎప్పుడు రావద్దనేవాళ్ళు మమ్మల్ని. నేను కూడా నా ఫ్యూచర్ జనరేషన్ కూడా రావద్దనే అంటాను. బట్ స్టిల్ వాళ్ళ ఇష్టం అది ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది. అయితే నాన్నగారు వీళ్ళందరూ చెప్పినప్పుడు నేను గ్రహించింది ఏంటంటే ఈ నెక్స్ట్ స్టెప్ ఎట్లయినా వెళ్ళాలంటే నువ్వు ప్రొఫెషనల్గా వెళ్ళు, జిఎంసో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీనో పెద్ద తాజ్ గ్రూప్కో ఓబ్రాయ్కో నువ్వు ఏదైనా పెద్ద జిఎంఓ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అట్లా అయితే విల్ గెట్ గుడ్ ప్యాకేజెస్ అండ్ ఆల్ అట్లా వెళ్ళు అని చెప్పారు. కానీ దీంట్లోకి రమ్మని అయితే ఏం చెప్పలే. బట్ నేను తీసుకున్న ఇదేంటంటే ఐ వాంటెడ్ టు జాయిన్ హిమ్ ఇన్ ద బిజినెస్. ఇక్కడ మనం బాగా ఇదవ్వాలి, ఎవరి దగ్గర మనం వెళ్ళి పని చేయటం ఏంటి, వాంటెడ్ టు గెట్ ఇన్ టు మై ఓన్ బిజినెస్ అన్నమాట. నాన్నగారు వేసిన పాత్రలో మీరు బిజినెస్ చేయడం ఈజీ అయిందంటారా, లేకపోతే మీరు టేకప్ చేసిన తర్వాత కూడా మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏమైనా ఉన్నాయంటారు? దీంట్లో ఒకటి చెప్పాల్సి ఉంటుందండి. నాన్నగారు చేసింది నేను బాగా ముందుకు తీసుకెళ్తున్నాను కాన్ఫిడెంట్గా చెప్పగలను. నేను కూడా ఒక బ్రాండ్తో నేను ఓపెన్ చేశానండి. బట్ ఈ రెస్టారెంట్ బిజినెస్లో ఎట్లయితే మల్టిప్లై అవుతుందనండి, మనం కనుక కరెక్ట్గా ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని సఫిషియెంట్ మ్యాన్ పవర్ పెట్టుకుని మనం కనుక తీసుకెళ్ళకపోతే చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా కొలాప్స్ అయిపోతాయండి. పెద్ద పెద్ద చైన్లే నేను చూశాను. సో నేనేమనుకున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఒకే ప్లేస్లో మల్టిపుల్ వర్టికల్స్ వర్కౌట్ చేద్దామని చెప్పి దెన్ ఐ వర్క్డ్ అవుట్ ఆన్ టు మల్టిపుల్స్ అండ్ డూయింగ్ మోర్ టర్న్ ఓవర్ ఫ్రమ్ వన్ ప్లేస్.
దట్స్ బెటర్. కాన్సెప్ట్ ఏంటంటే రెస్టారెంట్తో పాటు మా సొంత హోమ్ డెలివరీ ఫ్లీట్ నడుస్తూ ఉండేది. ఓకే. లాస్ట్ ఒక 10 years నుంచి కూడా ఆన్లైన్ వర్టికల్స్ పెంచాం. అంటే జొమాటో, స్విగ్గీ వీటిల్లో ఆ ఫ్లీట్తో పాటు అవుట్డోర్ కేటరింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్కమ్. రెస్టారెంట్ ఒక్కటే అనుకుంటే నేను లిమిట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మోర్ పీపుల్, మోర్ రీచ్ ఉంటుంది. అట్లా అని చెప్పి నేనేం చేశాను, ఇది ఈ ప్లేస్లో, ఈ లొకేషన్లో చేసింది. తర్వాత 2014లో ఎప్పుడైతే ఏపీ సెపరేట్ అయ్యిందో, అక్కడ యాక్టివిటీ ఉందో, మన సొంత హోమ్ టౌన్ విజయవాడలో వీ వాంటెడ్ టు హ్యావ్ అ ఫుట్ ప్రింట్. ఓకే. సో ఇప్పుడు నేను వెళ్ళి రెస్టారెంట్ పెట్టి నేను రన్ చేస్తే నా సొంత వాళ్ళు అక్కడ ఒకళ్ళు ఉంటూ కాపలా కాసుకుంటూ దే హ్యావ్ టు డూ ఇట్. సో ఆ స్టేజ్కి వెళ్ళే లోపల వీ వాంటెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అక్కడ. అప్పుడు నాకేమైందంటే మన వెన్యూ కన్వెన్షన్ సెంటర్ అని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, వాళ్ళది నేను మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ లాగా తీసుకుని అక్కడ లోపల నా ఆఫీస్ సెటప్ పెట్టా. సో ఇప్పుడు అక్కడ ఏ యాక్టివిటీస్ జరిగినా మనమే కేటరింగ్ చేయాలి, ప్లస్ మనం బయటకు కూడా ఆఫీస్ ఉండటం వల్ల విజయవాడలో జరుగుతున్న సోషల్ యాక్టివిటీస్, ఐ మీన్ వెడ్డింగ్స్ కానీ ఇంకో ఫంక్షన్ కూడా మన కేటరింగ్ ఎక్స్పాండ్ అవుదామని దీంట్లో అక్కడ ఒకటి పెట్టాం. అదే టైంలో తమ్ముడు వైజాగ్లో ఉండేవాడు. సో అప్పుడు ఏమైందంటే స్పైసీ వెన్యూ వైజాగ్లో పెడితే పొటెన్షియల్ ఉంది, ఆ గ్యాప్ ఉంది, ఎంతసేపు కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ అయిపోయినాయి వైజాగ్లో. వైజాగ్ ఇస్ అ వెరీ నైస్ ప్లేస్, బాగా స్పెండింగ్ కెపాసిటీ ఉంది అని చెప్పి స్పైసీ వెన్యూని అక్కడ పెట్టి, ఎందుకంటే తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు నాతో పాటు ఒక 4-5 years ఇక్కడ ఉన్నారండి, మన జూబ్లీహిల్స్ హోటల్లో చూసుకునేవాళ్ళు. సో తను అక్కడ వైజాగ్లో యాక్టివిటీ నేను మొదలు పెడతానంటే తనతో అక్కడ వైజాగ్లో మొదలు పెడతాను. ఎంతమంది అండి మొత్తం మీరు బ్రదర్స్? నేను తమ్ముడు అండి, ఇద్దరు అబ్బాయిలే. మీకు ఇద్దరు అబ్బాయిలేనా? అమ్మాయిలు కావాలనుకోలేదమ్మా? అనుకుంటేనే వీళ్ళిద్దరు. ఫస్ట్ నుంచి నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. నా ఇద్దరు కోడళ్ళు వచ్చారు, ఇద్దరు అమ్మాయిలు నాకు. సార్ మీకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు సార్? ఇప్పుడు పాప బాబు. మిమ్మల్ని చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. బాగా వాళ్ళు కూడా మేము వస్తాం, వీ వాంట్ టు డూ ఇట్ అన్నట్టు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇట్స్ బికమ్ అ ఫ్యామిలీ బిజినెస్ అండి. నా వైఫ్ అంతా ఫినాన్స్ అంతా చూసుకుంటుంది, పేమెంట్స్ కానీ లేకపోతే ఏదున్నా కూడా అకౌంటింగ్ అంతా తను చూసుకుంటుంది. అట్లా వైజాగ్లో తమ్ముడు వైఫ్ తను చూసుకుంటుంది, అకౌంటింగ్ కానీ పేమెంట్స్ కానీ. సో ఫుల్ టైం మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండేసరికి వాళ్ళకు కూడా నిజంగా గుడ్ సపోర్ట్ కదా సార్. ఇప్పుడు మనం కూడా బయట వాళ్ళని చేతిలో పెట్టడం కన్నా మన వాళ్ళు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటే ప్రతి ప్లేస్లో, దట్స్ మోర్ సపోర్ట్ ఫర్ us. And we are more like an orthodox family business type of business, and we don't want to get into that corporate style. నిజంగా అవును సార్. అది నేను కరెక్టే మీరు చెప్పింది, ఒక కార్పొరేట్ స్టైల్లో దీన్ని మీరు ఏది తీసుకోవాలని అనుకోలేదు. బట్ ఇట్స్ మోర్ ఫ్యామిలీ అటాచ్మెంట్ అనేది ఎక్కడ మన ప్రతి చోట కనబడుతూ ఉంటుంది. షెఫ్ విషయంలో ఏ హోటల్కైనా సరే వంట వండే వాళ్ళదే మెయిన్ ఏమంటారు క్రూషియల్ పాయింట్ అది. సో వాళ్ళని చూస్ చేసుకోవడంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనది రేపు జాన్కి 20 years కంప్లీట్ అవుతుందండి. అయ్యో మీరు ఎలా అంటే నేను అప్పుడే కరెక్ట్గా 20 years దానికి పెట్టేదాన్ని సార్. సో 20 years కంప్లీట్ అవుతుందండి మనం ఇది స్టార్ట్ చేసి. దట్స్ నైస్ సార్. లక్కీగా ఏంటంటే ఎవరైతే పిల్లలు మన దగ్గర స్టార్ట్ అయ్యారు మనతో పాటు, ఈ రోజుకి కూడా ఎవరు మన వదిలిపెట్టి వెళ్ళలేదు. సూపర్. చాలా ఏదో 1-2 కేసులు ఏంటంటే ఐ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీవన్. ఏంటంటే దీంట్లో మనీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి. సో ఆ మనీకి అట్రాక్ట్ అయ్యి పక్కన వాళ్ళు చెప్పిన మాటలు క్యారీ అవుట్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పించి, టచ్ వుడ్ నేను లక్కీగా ఏంటంటే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళే నా పిల్లర్స్. నా స్టాఫ్ నన్ను ముందుకు తీసుకెళ్ళటంలో వాళ్ళదే మెయిన్ పై చేయి. సో ఎవరు కూడా నన్ను వదిలిపెట్టాల. ఒకటేంటంటే నేను అబ్జర్వ్ చేసిన తాతగారి నుంచి నాన్నగారి దాకా ఒక సైకిల్ ఆఫ్ టీమ్ అనేది మారుతూ ఉంటుందండి. ఒక జనరేషన్ మారినట్టు ఒక సైకిల్లా మారుతూ ఉంటుంది. మిగతా అంతా మన కెపాసిటీ, అది ఎట్లా రీటైన్ చేసుకోవటం అనేది. ఆరోగ్యరీత్యా అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు.
అయితే ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను మా తాతగారి దగ్గర నాన్నగారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ఒక మనిషి వెళ్ళిపోయాడని భయపడిపోయి మనం దాన్ని ఏదో వదిలేయకూడదురా. మనం అక్కడ నుంచుని ఆ క్వాలిటీ ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాని వెనకాల పడాలి. సో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. సో ఆ క్రైసిస్ మేనేజ్మెంట్లో నువ్వు నుంచి నీ క్వాలిటీ తెచ్చుకునే వరకు దెన్ ఓన్లీ యూఆర్ సక్సెస్ఫుల్. లేకపోతే నువ్వు అసలు పెట్టమాకు బిజినెస్లు అనేది నాన్నగారు తాతగారు చెప్తూ ఉండాలి. అదే మనం ఫాలో అవుతామండి. అందులో మీరు కూడా హోటల్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి సో కొంతవరకు ఈ ఫీల్డ్కి మీకు ప్లస్ అయ్యి ఉంటుంది. దీంట్లో ఒకటేనండి, మా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఎంత థియరీ అయితే ఉంటుందో అంతే ప్రాక్టికల్గా ఉంటేనే మనం ఇది. సో మాకు కాలేజ్లో చెప్పనివ్వండి, మా యాన్సిస్టర్స్ కానీ నాన్నగారు వీళ్ళు చెప్పనివ్వండి, వాళ్ళు ఏదైతే చెప్పబోతున్నారో స్టాఫ్ నువ్వు అనలైజ్ చేసుకుని దానికి ఆన్సర్ నీ దగ్గర రెడీ ఉండాలి. అదర్వైజ్ దే విల్ టేక్ యూ ఫర్ ఎ రైడ్. అసలు దాంట్లో ఇంకో డౌటే లేదు. నీకు అసలు నాలెడ్జ్ లేకపోతే అసలు నేను ఆడేసుకుంటారు ఇంకా. అందుకని ఆ టైప్లో ఇక వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో నేను వెళ్ళి నుంచుని చేయించుకోవటం అండి. ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ జిల్లాలో ఇది ఒక్కటే బ్రాంచ్ పెట్టినట్టు కదా సార్? ఇంకో లేదండి, పెట్టానండి. కొండాపూర్లో స్పైస్ విలేజ్ పేరు మీద ఇంకోటి పెట్టున్నాను. ఓకే. అయితే మనం అది లాస్ట్ ఒక 3.5 years బ్యాక్ మనం వైండప్ చేసాం. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది, ప్లస్ రోడ్ వైడనింగ్ జరుగుతుంది, మనకున్న ప్లేస్ పార్కింగ్ పోతుంది. ఇంతకుముందు మాకు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో నుంచి బాగా వచ్చేవాళ్ళు అక్కడ క్రౌడ్. ఓకే. అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే అక్కడే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ పెరిగిపోయినాయి. ట్రాఫిక్ ఈ మన ఏమంటారు కరెక్ట్గా లంచ్ టైంకి రావటం మళ్ళీ వెళ్ళటం అనేది వాళ్ళకి పెద్ద టాస్క్. ఎందుకంటే వస్తారు, వచ్చిన తర్వాత పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళి పనులు మొదలు పెడతారు. మళ్ళీ టీమ్ లంచ్ అని బయటకు వచ్చారు అనుకోండి, మళ్ళీ వెళ్ళి పార్క్ చేసుకుని వెళ్ళేసరికి వాళ్ళ డేస్ ఓవర్. సో అందుకని దే ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ అక్కడ లోకల్ ఆప్షన్సే చూస్తున్నారు. సో ఎట్లా అయితే స్టాఫ్ అండి, మాకు ఒక స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది. మాకు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వచ్చి మన దగ్గర అరే ఇక్కడ ఉంది కదా అని చెప్పి వచ్చేవాళ్ళు. అయితే పాత నీరు పోయి కొత్త నీరు రావాలంటారు నదుల్లో, ఆ టైప్లో గెస్ట్లు కూడా మారుతూ ఉంటారండి. మనకి ఇదే ప్రస్తుతానికైతే ఇది ఒక్కటే మనం రన్ చేస్తుంది. అంటే నాకు తెలుసు ఇక్కడ మీ ఫుడ్ స్ట్రక్చర్ మొత్తం, బట్ వ్యూవర్స్ కోసం ఇక్కడ స్పైస్ ఎవెన్యూలో ద బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? మేము వీఆర్ వెరీ ప్రౌడ్ ఇన్ సేయింగ్ దట్ వీ సర్వ్ ద బెస్ట్ ఆంధ్ర మీల్ ఇన్ ద స్టేట్ అనే చెప్పచ్చు అండ్ బోత్ స్టేట్స్. వెరీ ప్రౌడ్లీ ఐ కెన్ సే. అండ్ దీంతోపాటు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 వచ్చారనుకోండి, మదర్ ఫాదర్ దే లైక్ టు ఈట్ అ మీల్, ఒక థాలీ కానీ ఒక నాన్ వెజ్జో లేకపోతే ఏదైనా ట్రెడిషనల్గా తిందాం అనుకుంటారు, రాగి ముద్దో లేకపోతే సంథింగ్. కానీ యంగ్స్టర్స్ వచ్చేసరికి ఒక రోటీ తిందామనో నూడిల్స్ తిందామనో ఉంటారు. ఎంతైతే మేము దీంట్లో ట్రెడిషనల్ ఫుడ్లో స్ట్రాంగ్గా ఉంటామో అంతే ఈక్వల్లీ స్ట్రాంగ్ మన ఈ మల్టీ క్యూజిన్లో కూడా ఉంటాం. ఓకే. ఇక్కడ స్పైసీ ఎవెన్యూ స్పెషల్ అంటే ఏం చెప్తారు? మేము స్పైసీ ఎవెన్యూ స్పెషల్ అంటే ఫస్ట్ థాలీ అండి, సెకండ్ బిర్యానీస్ బాగుంటాయి మనవి, అండ్ అన్నిట్లోకి మా దగ్గర ఇంట్లో భోజనం చేసినా కూడా ఒకసారి వెళ్ళి తిందాం అనుకుని డ్రైవ్కి వచ్చి తినేది యాప్రికాట్ డిలైట్ అని ఒక డెజర్ట్ ఉంటుంది. ఓకే. ఇటు వంటల్లో కానీ లేకపోతే ఇటు స్టాఫ్కి కానీ లేకపోతే సంపత్ గారికి కానీ ఇలా చెయ్యి ఇలా చేయొద్దు అని మీరు ఎప్పుడన్నా సలహాలు ఇవ్వడం లాంటివి చేస్తుంటారా జనరల్గా? లేకపోతే నేను అటువంటి సలహాలు ఎప్పుడు ఇవ్వలేదు, కానీ నేను నా మేనేజ్మెంట్ అంతా ఫ్రంట్ ఆ రూమ్లో కూర్చుని నాకు పార్సిల్స్ వెళ్తున్నాయా లేదా, వచ్చిన గెస్ట్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అంటే బాగా. అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు మాత్రం మనం ఇట్లా చేయాలి, ఈ టేస్ట్ ఇట్లా కొంచెం మారితే బాగుంటుందేమో. ఒక్కొక్కళ్ళు ఏంటి కారంగా ఉంది అన్నారనుకోండి, కారం తగ్గించేది లేదు. ఎందుకంటే ఒకళ్ళు తగ్గించామంటే ఏంటి తగ్గించామని అడుగుతారు. అవును అవును. ఉప్పు తగ్గించారనుకోండి, ఉప్పు తగ్గింది ఏంటి అంటారు. అవును. వాళ్ళు బీపీ పేషెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇంట్లో చప్పగా తిని ఇక్కడ తినేసరికి కొంచెం అనిపిస్తుంది. కానీ మేము మాత్రం అలాగే మెయింటైన్ చేద్దాం మనం అని అలా డిస్కస్ చేసుకుంటాం అనమాట. వచ్చిన వాళ్ళు 2 రకాలు వస్తాయి కదండి, 2 రకాలుగా వస్తారు గెస్ట్లు అనేది. అవును. అది గెస్ట్ మాత్రం వచ్చి కంపల్సరీగా వచ్చిన వాళ్ళు తప్పకుండా పలకరించి వెళ్ళటం, అది నాకు కొంచెం రిసీవింగ్ దగ్గర అక్కడ ఉంటాను నేను. మా వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు కొంచెం డిసిప్లిన్ లాగా కొంచెం ఉండాలని నేను అక్కడ ఫ్రంట్ కూర్చుంటానమ్మా నేను.
బాబు మేమందరం ఇంట్లో మాత్రం డిస్కస్ చేసుకుంటాం, ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అనేది. సార్ ఇప్పుడు అదర్ స్టేట్స్లో కూడా మీరు ఎక్స్పెన్షన్ చేసినట్టున్నారు కొన్ని చోట్ల. వైజాగ్ ఒకటి చేసామండి. అయితే మన ఫ్రెండ్స్ చాలామంది ప్రీ కోవిడ్ తర్వాత, కోవిడ్ తర్వాత, పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఢిల్లీ ఒకటే అడుగుతున్నారు చేయమని. ఓకే. సో దానికి ఏంటంటే అసలు ముందు మనం వెళ్ళి పెడతాం, మళ్ళీ పెట్టిన తర్వాత 4-5 నెలలు బాగా నడవటం, తర్వాత ఏమైనా సరిగ్గా మేనేజ్మెంట్ లేకపోతే ఇదవుతుందేమో అని చెప్పి మళ్ళీ బ్రాండ్ మీద ఎంత కష్టపడి చేసుకున్న దానికి బ్యాడ్ నేమ్ రాకూడదని చెప్పి ముందు సిస్టమ్స్ డెవలప్ చేద్దాం, మ్యాన్ పవర్ని లేదంటే మన టీంని, అసలు కోర్ టీంని, మేనేజ్మెంట్ టీంని ఒకటి తయారు చేద్దామని ఒక సెంట్రల్ టీంలో ఒకటి చేసుకుంటున్నానండి. సో అవన్నీ స్ట్రెంగ్త్ అయిన తర్వాత దెన్ ఓన్లీ వీ వాంట్ టు గో. ఎక్కువ చేయమండి, చేస్తే ఐ వాంట్ టు డూ అట్ ఢిల్లీ. మీ ఇక్కడ మెయిన్ షెఫ్ ఉన్నారండి ప్రస్తుతానికి, లేరా? అంటే ప్రెసెంట్ ఉన్నారా మాట్లాడడానికి? అంటే మనకు ఒక మెయిన్ షెఫ్ అంటూ ఉండడండి. మనకి ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర నాన్ వెజిటేరియన్ ఉంటుంది, ఆంధ్ర వెజిటేరియన్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, తందూరి ఉంటుంది, ఇండియన్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక షెఫ్, మెయిన్ షెఫ్ ఉంటాడు. ఓకే. వీళ్ళందరి మీద మళ్ళీ నేనే కూర్చుని చేయించుకోవాలి. వీళ్ళందరూ మాస్టర్ కుక్స్. ఐ డోంట్ ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ షెఫ్ లాగా ఒకళ్ళని పెట్టి ఎప్పుడూ లేదండి మనకి. అది మనకి ఇక్కడ కూడా రెస్టారెంట్లో సర్వీస్లో కూడా చూస్తే సీనియర్ సూపర్వైజర్స్ ఉంటారు, సీనియర్ క్యాప్టెన్స్ ఉంటారు. మనకు మేనేజర్ అంటూ ఎవరు ఉండరండి. నేనే మేనేజర్ని, నేనే ఇది మాతో పాటే వీళ్ళందరూ ఇది ఉంటారనమాట. మెయిన్ సీనియర్స్ ఉంటారండి ప్రతి చోట వర్టికల్లో. మీ బిజినెస్ ఫినామినా అంటే ఏంటి, అంటే ఏం చెప్తారు? అంటే అట్లా మీరు ఒకసారి ఒక సక్సెస్ ఫార్ములా అండి, లేదండి? ఫార్ములా ఏం లేదండి, కాపలా కాసుకొని కూర్చొని చేసుకోవటమే. అవతల వాళ్ళకి అది సాటిస్ఫై అయ్యే వరకు చేసుకోవటమే, అంతకన్నా ఏం లేదు. ఓకే. ప్రతిదీ వండిన తర్వాత టేస్ట్ చూస్తారా? టేస్ట్ చూసి చూస్తానండి. ఒక కొత్త డిష్ ఒకటి ఏదైనా క్రియేట్ చేయాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా మన దగ్గర ఒక 2 డిష్లు అదొక మ్యాజిక్ లాగా క్రియేట్ అయినాయండి. అండ్ దే డూ హాఫ్ ఆఫ్ మై టర్న్ ఓవర్. ఓకే. ఇప్పుడు హాఫ్ ఆఫ్ మై టర్న్ ఓవర్ అంటే నేను రోజుకో 1,00,000 చేస్తున్నాను అనుకోండి, 50,000 ఆ 2 డిష్లతోనే వస్తాయి నాకు. ఓకే. అంత పాపులర్ డిషెస్ అయినాయి. అవన్నీ ఒక యాక్సిడెంటల్గా తయారు చేసిన డిష్లు రెండు కూడా ఏంటంటే మాకు ఇక్కడ పైన పార్టీ ప్లేస్ ఉండేదండి. పార్టీ ప్లేస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా కిట్టి పార్టీస్ జరుగుతూ ఉండేవి. ఓకే. సో జనరల్గా ఒక కిట్టి పార్టీలో ఎట్లా ఉంటుందంటే లేడీస్కి బాగా ఇంట్రెస్టింగ్ అంటే స్టార్టర్స్, డెజర్ట్స్, మధ్యలో మెయిన్ కోర్సులు హెవీగా తింటాం లేడీస్ ఎవరు చేయరు. సో ఎంతసేపు మీరు కుబానికా మీఠా పెడుతున్నారా, జిలేబీ పెడుతున్నారా, అంతేనా, ఇంకేం లేవా, కొత్త డెజర్ట్స్ లేవా అంట మొదలు పెట్టినప్పుడు ఓ రోజు ఆఫ్టర్నూన్ నేను కాలేజ్ నుంచి వచ్చాను. నేను అప్పుడు ఇంకా ఇది జరుగుతుంది, నేను కాలేజ్కి వెళ్తా ఉన్నాను. వచ్చి ఆ కుబానికా మీఠాతోనే ఏదైనా చేద్దాం అని చెప్పి ఏప్రికాట్ డిలైట్ అని ఇప్పుడు ఏదైతే హైయెస్ట్ సెల్లర్ ఉందో దాన్ని తయారు చేయటం జరిగిందండి. అండ్ వీ డూ ద హైయెస్ట్ నెంబర్స్ ఆఫ్ డెజర్ట్స్ అన్నమాట. చాలా మంది రివ్యూస్ కూడా ఇచ్చారు మీ దాంట్లో వెబ్లో. రెండోది ఏంటంటే మెనీ రెస్టారెంట్స్ హ్యావ్ బీన్ ఓపెనింగ్. ఆ రెస్టారెంట్స్లో ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో ఒక మటన్ దమ్ బిర్యానీ, ఒక చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది. ఏదైనా ఫ్యూజన్ చేద్దాము, దానికి ఏదైనా మంచి పేరు పెడదాం, చాలామంది మంచి పేర్లు పెడుతున్నారు, మనం కూడా అది పెడదాం అని చెప్పి ఏం చేద్దాం అంటే మనకి ఎమ్మెల్యే పెసరెట్ అని ఉంటుంది కదా. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అసలు ఆమ్లెట్లో మనం బిర్యానీ ఏమైనా చేయగలమా అని చెప్పి ఎట్లా చేయాలి అని చెప్పి చూస్తే జపనీస్ ఓము రైస్ అని చెప్పి ఒక ఇది ఉంటుందండి. ఆమ్లెట్ లోపల ఫ్రైడ్ రైస్ లాగా రోల్ చేసిస్తారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇంకో కపుల్ ఆఫ్ ఫుడీ ఫ్రెండ్స్ కూర్చుని మన ప్రాన్స్ కీమాతో బిర్యానీ చేసి దాన్ని ఆమ్లెట్లో ర్యాప్ చేసి వి డిడ్ అ స్మాల్ నేమ్, పేరు పెట్టండి అని చెప్పి ఈ ఫుడీ క్లబ్స్ ఉంటాయి ఈ సోషల్ మీడియాలో, వాళ్ళకి పిక్చర్స్ పోస్ట్ చేసి పెట్టాం. ఒకళ్ళు ఏదో బరీటో అన్నారు, ఒకళ్ళు పొట్లం అన్నారు, ఒకళ్ళు ఇంకోటి అన్నారు. సో ఫైనల్గా దాని పేరు ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ. ఆల్మోస్ట్ 500-600 నేమ్స్ వచ్చినాయి దానికి. ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అని పెడదాం, కనీసం ఎమ్మెల్యే అనేది ఒక నోటెడ్ దీంట్లో ఉంటుంది, ఎమ్మెల్యే పెసరెట్టు అట్లాగా. సో ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ
అండ్ మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఫ్యూజన్ బిర్యానీస్ అని చెప్పి ఎవ్రీ రంజాన్కి ద డూ అ బిర్యానీ కాంటెస్ట్. దాంట్లో ఫ్యూజన్ బిర్యానీ కింద దీనికి అవార్డు కూడా ఇచ్చారు ఒకసారి. ఓకే ఓకే. ముంబైలో కానీ ఢిల్లీలో కానీ కొన్ని 7 స్టార్ 5 స్టార్ హోటల్స్లో హౌస్ వైఫ్స్ని వాళ్ళు ఏది బాగా చేయగలరో ఒకరోజు ఒక కాంపిటీషన్లో పెట్టి పిలిపించి వాళ్ళు టీ బాగా పెడతారా, కాఫీ బాగా పెడతారా, లేకపోతే ఏది స్పెషల్ ఐటమ్ చేయగలుగుతారని చూసి ఆ రోజు వాళ్ళకి ఎవరైనా దానికి వస్తే వాళ్ళు అక్కడికి వచ్చి చేసి వెళ్ళిపోయేలాగా ఇలాంటి ఆపర్చునిటీ ఏదో సమ్ క్రియేట్ చేస్తున్నట్ట. మీరు ఏమైనా విన్నారా దాని గురించి? ఇవాళ కాదండి, మనకి ఇది ఎప్పటి నుంచో మన ఊళ్ళల్లో ఉండేది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఊరినే ఒక ఎగ్జాంపుల్ కింద మన స్పైసీ వెన్యూలో తీసుకోవాలంటే గనక మన థాలీలో రకరకాల రోటి పచ్చళ్ళు ఉంటాయి. ఏది కూడా పొద్దున్న సాయంత్రం నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా రిపీట్ అవ్వదు. దాంట్లో స్పెషల్గా మాకు సండేను వెడ్నెస్డే వచ్చే రోటి పచ్చడి మినువుల పచ్చడి అని ఒకటి ఉంటుంది. అది నెల్లూరు స్పెషల్. అది మేము నేర్చుకుంది మన ఉషమ్మ గారు అని చెప్పి మన వెంకయ్యనాయుడు గారి మిస్సెస్ దగ్గర. ఓకే. అట్లాగా ఇంకా చాలా ఉన్నాయి, జాంకాయ పచ్చడి. సో విజయవాడలో కూడా చాలా మంది ఈ ప్రాక్టీస్ ఉందండి. ఇట్లా హోటల్స్లోకి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కొంచెం ట్రెడిషనల్ ఫుడ్గా కావాలి అంటే కనుక ఇప్పుడు మాకు ఈ తాండాలు ఇట్లలో ఉండే కొంతమందిని పార్టీస్కి పిలుస్తాం. పిలిచి మనం ఏం చేస్తామంటే ఈ జొన్న రొట్లు, అక్కి రొట్లు ఇవన్నీ కూడా వాళ్ళతో చేయిస్తాం. అవి ఎక్స్పెరిమెంట్ అండి. అట్లా కూడా ఈ హోమ్ షెఫ్స్ లాగా ఉండేవాళ్ళు తీసుకొచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మా కేటరింగ్లో ఏదో ఒక మార్పు కావాలి కదండి, సంథింగ్ షుడ్ బి చేంజ్. సో మొత్తం మా మెనూ ఉన్న 1-2 ఇట్లాంటి చేస్తూ ఉంటాం. అవును అవును. అమ్మ, మీరు కూడా మీ సార్ చేసినప్పుడు బిజినెస్ చూస్తున్నారు, మీ అబ్బాయి గారు చేస్తున్నప్పుడు బిజినెస్ చూసారు. ఎక్కడ మా వారు బాగా చేసేవారని అనిపించిందా, మా అబ్బాయి బాగా చేస్తాడని అనిపించిందా? మీరు సంపత్ గారు నేను మొహమాట పడద్దు. నాకు మొహమాటం ఏం లేదండి అస్సలు. ఆయన వేరే విధంగా ఆలోచించేవారు. ఈయన ఇప్పుడు ఈ టైంలో ఎట్లాగుంటే బాగుంటుంది అనేది తనేంటంటే ఉన్నదాన్నే అట్లాగే కంటిన్యూ చేసేవారు. మెనూ అయితే మార్పు ఉండేది కాదు. సోమవారం, మంగళవారం, బుధవారం, సండే ఏ మెనూ ఉందో తాళీలో అదే, అసలు చేంజ్ అవటానికి వీల్లేదు. వీళ్ళు ఏంటంటే కొంచెం వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా ఎప్పుడు ఇదేనా అన్నట్టు కొంచెం చేంజెస్ ఉంటాయి వీళ్ళ తాళీలో. మళ్ళీ ఇంకో కొంచెం యాడ్ చేయటం, తన యాడింగ్ ఏమి ఉండేది, ఫ్రూట్ కానీ స్వీట్ కానీ అస్సలు ఉండేది కాదు. వీళ్ళు ఏంటంటే పండగలు ఏమన్నా వచ్చినా కానీ రెస్టారెంట్లో కొంచెం స్పెషల్స్ ఇవ్వటం, వీళ్ళు కొంచెం మార్పు అనమాట. తనున్నప్పుడు తన జనరేషన్లో తను అలా చేసుకెళ్ళారు. వీళ్ళు ఇప్పుడు దీన్ని బట్టి వీళ్ళు చేస్తారు, మోడరేట్గా బాగా చేస్తున్నారు చాలా. అప్పుడు మీద ఇంకా బిజినెస్ కూడా చాలా ఇంప్రూవ్, ధైర్యం అనమాట చెయ్యాలి అనేది. తను ఏంటంటే ఇట్లాగే వెళ్దాం, ఇట్లాగే మనది ఇదే అన్నట్టుగా తను ఉండేవారు అనమాట. తాళీలో ఏమాత్రం అస్సలు ఉండటానికి వీలు ఉండేది కాదండి. ఓకే. చేంజెస్ ఉందంటే అసలు గెస్ట్లు వచ్చి గొడవ చేసేవారు. ఓకే. ఆదివారం నాడు బెండకాయ తీసి ఇంకోటి ఏదైనా పెట్టారనుకోండి, ఆ బెండకాయ ఉంటుందని కొంతమంది ఫేవరెట్స్ ఉండేవారు అనమాట. గొడవ చేసేవాళ్ళు అనమాట వచ్చి, ఏంటి వాళ్ళ బెండకాయ లేదండి, దానికోసమే వచ్చాం మేము బెండకాయ, అట్లా ఉండేదన్నమాట. అందుకని తను ఆ లెవెల్లో అట్లా చాలా బాగా చేసేవారు. బెండకాయ తీసేస్తే మళ్ళీ ఈ గొడవగా తను అలాగే చేసుకొచ్చేవారు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే కొన్ని యాడ్ చేశారు, ఇంకా థాలీలో ఇంకొంచెం యాడ్ చేశారనమాట అట్లా. సార్, అలాగే సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ అనేవి ప్రతి హోటల్లో జనరల్గా ఉంటుంది. ఇక్కడ ఎందుకు నార్త్ ఇండియన్ థాలీ తీసేసారా ఏంటి? అసలు మనం పెట్టలేదండి ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి పెట్టలేదు. ఎందుకని ఇంట్రెస్ట్ లేదు అంటే ఒకటండి, మీరు మన థాలీ అబ్జర్వ్ చేస్తే కూడా విల్ నాట్ హ్యావ్ ఎనీ స్వీట్ ఆల్సో. ఒక మీల్ లాగా ఉండాలి. మన ఇంట్లో భోజనం చేసే మీల్ ఎట్లా ఉంటుంది, పప్పు నుంచి రోటి పచ్చడి, 2 వేపుళ్ళు, గుజ్జు కూర, పప్పుచారు, రసం, మజ్జిగ పులుసు, లేదా మజ్జిగ పులుసు లేకపోతే ఉలవచారు, అట్లా మీల్ లాగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏదైనా పన్నీర్ కూర, లేకపోతే ఇంకొక సూపు, లేకపోతే మంచూరియన్ అవన్నీ యాడ్ చేస్తే ఆ ఫీల్ అంతా పోతుంది. అప్పటికి మనకి ఆల్రెడీ ఒక మెనూలో చాలా మల్టీ క్యూజిన్ కూడా యాడ్ చేసాం. ఎవరికైనా కావాలంటే అవి ఆర్డర్ ఇచ్చుకుని తింటారు. మనం థీమ్ని డీవియేట్ అవ్వకూడదు పూర్తిగా.
ఇప్పుడు మళ్ళీ పూర్తిగా అసలు మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అయిపోయిందనే ఫీల్ రాకూడదు. అవును, ఆ అందుకని హోమ్ ఫీల్ రావడానికి మీరు చాలా మంది అడుగుతారండి, ఇవ్వచ్చు కదా ఒక స్పెషల్ మీల్ లాగా అది ఇది అని. బట్ సంహవ్ మేము ఫస్ట్ నుంచి కొంచెం స్టబన్ గా ఉండి అట్లా కంటిన్యూ అవుతున్నాం. ఓకే ఓకే. కానీ ఇప్పుడు కొత్తగా కొంతమంది ఏంటంటే కేరళ థాలీ అని లేకపోతే తమిళనాడు థాలీని సపరేట్గా పెడతారు. అలాంటివన్నీ ప్లాన్ చేద్దామని అనుకున్నారా ఇక్కడ? జస్ట్ ఇప్పుడైతే ఏం అనుకోలేదండి. అయితే నాకు ఉన్న కోరిక ఏంటంటే చెప్పా కదా ఢిల్లీలో ఒకటి పెట్టాలని. అది అచ్చంగా దీని ఇట్లాగే మన మీలు కాకపోతే వితౌట్ ఎనీ మల్టీ క్యూజిన్, సో హై అండ్ డైనింగ్ లాగా పెట్టి చేద్దాం అని ఒకటి ఉంది. అట్లాగే మనకి నాకు బాగా ఇష్టమైన రెస్టారెంట్ మన కాకతీయ హోటల్ ఉంది కదండి. 99లో హైదరాబాద్ షిఫ్ట్ అయిన కొత్తలో కాకతీయను గ్రీన్ పార్క్ చాలా మంచి స్టార్ హోటల్స్. ఓకే. వాటి లోపల థీమ్ రెస్టారెంట్స్ బాగా ఉండేవి. రైట్. దంపుక్త్ అని లేకపోతే దక్షిణ్ అని. అవును దక్షిణ్ లో ఇంటీరియర్స్ కూడా చూస్తే మీరు తోటతరణి గారు డిఫరెంట్ గా ఉంటుంది. అవును, తోటతరణి గారు నాకు ఇక్కడ ఆల్మోస్ట్ మంత్లీ ఒక 4-5 రోజులు వచ్చి భోజనం చేసి వెళ్ళాల్సింది. రాకపోతే నేను రావట్లేదు నాన్న అని ఫోన్ చేస్తాడు. ఓకే. సో నాకు ఆ టైంలో మేము రెగ్యులర్గా ఐటీసీకి తెప్పించుకున్నప్పుడు దక్షిణ్ లాగా ఒక స్పెషాలిటీ ఫైన్ డైనింగ్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ పెట్టాలని, నా కోసం నేను ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను డబ్బులు సంపాదించడం కోసం చేస్తాను వ్యాపారం అనుకున్నాను. నా కోసం నా ప్యాషన్ కోసం ఒకటి చేయాలనేది ఒకటి ఉంది. ఇప్పటికైనా చేస్తా. మొత్తం అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా దాంట్లో వచ్చేటట్టు చేద్దామని ఉంది. బాగా హై అండ్ ఫైన్ డైనింగ్ చేయాలి. ఓ దట్స్ నైస్ యాక్చువల్లీ. ఓకే. తోటతరణి గారు తోటి పరిచయం ఎలా మీకు యాక్చువల్లీ? ఆయన ఇక్కడికి వచ్చారండి. ఓకే. వచ్చి ఇదేదో బాగా నేటివిటీగా ఉంది, నాకు అంతా మా మచిలీపట్నం విజయవాడ భోజనాల్లాగా ఉన్నాయి అని చెప్పి ఆయన అర్జున్ సినిమా సెట్ వేస్తున్నారు వాళ్ళు. ఓకే. అక్కడ పద్మాలయ స్టూడియోస్ ఎక్కడో లేకపోతే నానక్రామ్గూడలోనే ఎక్కడో సెట్ వేస్తున్నారు. సో ఆ రోజు ఏదో మంచి రోజు అంటే ఇక్కడ భోజనం చేసి ఆయనకి అలవాటు ఏంటంటే బిఫోర్ స్టార్టింగ్ ఎనీ డ్రాయింగ్ ఒక వినాయకుడి బొమ్మ గీసి ఒక పిల్లర్ బొమ్మ దాంట్లో ఎట్లా ఉండాలనే రెఫరెన్స్ పిక్చర్ ఇక్కడ వేశారు. ఆ వినాయకుడి బొమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు. ఓకే. అది ఇంట్లో ఇప్పటికీ ఉంది. సో దాంతో పాటు ఏంటంటే ఆయన వచ్చినప్పుడల్లా నాకు గుర్తులేదు, ఉగాదికో దీపావళికో సంథింగ్ వచ్చి ఒక 100 రూపాయలు నా జేబులో పెట్టి వెళ్తాడు. అదేదో ఆయనకి పిల్లలంటే ఇష్టం కదా, అంత ఎఫెక్షనేట్ గా అలవాటు అయిపోయారు ఇక్కడికి. అటు ఫస్ట్ టైం అది రావటం, నాకు వచ్చి ఆ గిఫ్ట్ ఇవ్వటం, నానా అని మాట్లాడటం, రజనీకాంత్ గారు వచ్చినా లేకపోతే శంకర్ గారు వచ్చినా ఇక్కడి నుంచి ఆయన తీసుకెళ్ళేవాడు వచ్చి పర్సనల్ గా. వాళ్ళందరికీ నేను గుమ్మడికాయ పులుసు పెట్టాలి, మామిడికాయ మాంసం పెట్టాలి, దోసకాయ మాంసం పెట్టాలి, నాతో చేయించుకుని తీసుకెళ్ళి పెట్టాడు. సో ఆ ఇంటరాక్షన్ మీద లాస్ట్ 20 years నుంచి ఇప్పటికి కూడా ఏదైనా పండగ ఉందనుకోండి ఫోన్ చేశారా నాన్న బాగున్నావా అని అట్లా మాట్లాడతారు. అంత ఎఫెక్షనేట్ అయిపోయారు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి లాక్డౌన్ తర్వాత బిజినెస్ మళ్ళీ పుంజుకోవడం మొదలైందా అండి? మళ్ళీ అంత పూర్తిగా ఓపెన్ చేశారు ఇంకా చేయలేదనుకుంటున్నారా? రెస్టారెంట్ కూడా మొన్న 2 weeks బ్యాక్ ఓపెన్ చేసామండి. లక్కీగా ఏంటంటే చెప్పాను కదండి, లాక్డౌన్ టైంలో నేను తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీని. సో ఇంకోటి ఏంటంటే మీడియాని ఏమైనా అడ్రస్ చేయాలన్నా లేకపోతే ఇంగ్లీష్ మీడియానంతా నాకు అప్పు చెప్పారు. ఆ టైంలో ఏమైందంటే మోస్ట్ ఇంటరాక్షన్ విత్ ద మీడియా వాజ్ డన్ బై మీ. సో ఆ టైంలోనే ఇక్కడ జరుగుతూ ఉండేవి కదా, వాళ్ళు ఏం చేశారు నన్ను మామూలుగా అసలు ఏంటి మీకు ఇండస్ట్రీ బెనిఫిట్స్ ఏం రాబోతున్నాయి అట్లా ఇంటర్వ్యూలు చేసే టైంలో మన ప్రోటోకాల్స్ అనేవి చూసి ఇవన్నీ షూట్ చేసి వాళ్ళు పబ్లిసిటీ చేయటం మొదలు పెట్టారు. మిగతా రిపబ్లిక్ టీవీ అవ్వచ్చు లేకపోతే న్యూస్ ఎక్స్ అవ్వచ్చు, హిందూ అందరూ కూడా. సో లక్కీగా ఏంటంటే మనం పెట్టిన శానిటేషన్ కిట్ ఒకటి, ఇట్లాంటి మీడియా ఒకటి, మన SOPs స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా బాగా క్లిక్ అవటం వలన పార్సల్స్ బాగా క్లిక్ అయినాయండి. సో ఆ పార్సల్స్ చేయటం వల్లే మనం ఒక 60-70% మన రెవెన్యూస్ అచీవ్ అయ్యాం. ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి కేటరింగ్స్ కూడా స్టార్ట్ చేసామండి లాస్ట్ ఒక 1 month నుంచి. సో వీఆర్ ఆల్మోస్ట్ 100% ఎఫిషియెంట్. మొత్తం నార్మల్సీకి వచ్చిందనే నేను అనుకుంటున్నా. టచ్ వుడ్ ఇంకా ఎంతకన్నా నెంబర్స్ బయట పెరగకుండా ఉంటే విల్ డెఫినెట్లీ బీ బ్యాక్. బట్ ఒక్క సాడ్ పార్ట్ ఏంటంటే ఇండస్ట్రీ కొంచెం దెబ్బతిందండి.
అదొక్కటి చాలా సాడ్ పార్ట్. మరి గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకు వచ్చి వాళ్ళని ఇండస్ట్రీ కింద గుర్తించి, ఇలా బ్యాడ్ లక్ ఏంటంటే హోటల్ ఇండస్ట్రీని హోటల్ ఫీల్డ్ని ఇండస్ట్రీ కింద ఏ గవర్నమెంట్ గుర్తించలే ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మొన్న బాంబే అనౌన్స్ చేసింది, అట్లా మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా అనౌన్స్ చేస్తే మాకు కూడా ఇండస్ట్రీ కింద గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ కింద చాలా స్కీమ్స్ ఇచ్చారండి. మేము ఎంఎస్ఎంఈ కింద వెళ్ళి అడ్రస్ దాంట్లో ఇదయ్యి ఎన్రోల్ అయ్యి దాంట్లో ఉన్న ప్యాకేజెస్ ఏమైనా ఉంటే మేము తెచ్చుకోవాలి. అట్లా కాకుండా హోటల్ని ఇండస్ట్రీ ఎఫ్ఎండ్బి ఫీల్డ్ని ఒక ఇండస్ట్రీ కింద గుర్తించుంటే మేబీ ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్ మనకు ఉపయోగపడేదేమో. బ్యాడ్ లక్ ఏంటంటే మంచి మంచి ప్లేయర్స్ కూడా ఒక 40-50% ఓపెన్ చేయలేదండి. ఆఫ్టర్ లాక్డౌన్ ఓపెనింగ్ కూడా చాలామంది ఇప్పటికీ కూడా కుంటుపడిపోయినట్టు అయిపోయారు. ఎందుకంటే స్టాఫ్ ఊళ్ళు వెళ్ళిపోయారు, వెనక్కి చాలామంది రాలా. లక్కీగా ఏంటంటే మనం 20 years నుంచి ఇక్కడ ఉంటాం, వీళ్ళందరూ కూడా ఇక్కడే సెటిల్ అయిపోయారు. మన స్టాఫ్ అంతా వాళ్ళందరూ కూడా మనకి ఎమ్మటే రావటం జరిగింది. అట్లా అందరికీ ఉండదు కదండి. అవును సార్. సార్ చాలాసార్లు మీరు పేపర్లోనో న్యూస్లోనో మీడియాలోనో చూస్తూ ఉండుంటారు నేను అనుకోవడం. నిన్నటిది ఈవేళ మాంసం కుళ్ళిపోయిన మాంసం పెట్టారనో, లేకపోతే 2 రోజుల క్రితం పెట్టారేమో, పాచిపడిపోయింది పెట్టారనో మీరు చూస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ, ఎందుకంటే తిని ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అన్నెసరీ ఒక ఫ్యామిలీలో ఒక్క వ్యక్తికి ఒంట్లో బాగుండకపోయినా అనారోగ్యం పాలైనా ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుంది, ఫ్యామిలీ ఎంత ఫైనాన్షియలీ డిస్టర్బ్ అవడం గ్యారంటీ. ఇలాంటివి మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు అదే ఫీల్డ్లో ఉన్నారు కదా. ఒకటండి, అందరూ కూడా ఇప్పుడు నేను చూసినట్లో కూడా 2 రకాల మనుషులండి దీంట్లో. ఒకటి అసలు పూర్తిగా అవగాహన లేకుండా ఏ రియల్ ఎస్టేట్లోనో లేకపోతే డబ్బులు ఉండో ఇంకో బిజినెస్లో డైవర్సిఫై అవుదామని చెప్పి హోటల్ ఓపెన్ చేయటం. ఇంకోటేమో కష్టపడి చేసుకుందామని ఏదో స్టార్టప్ కింద ఓపెన్ చేయటం. మూడో వ్యక్తి ఎవరంటే కార్పొరేట్స్. ఇప్పుడు నేను పేర్లు చెప్పను కానీ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక 1-2 weeks బ్యాక్ కూడా ఏ అయితే పేర్లు టీవీస్లో ఇట్లా వచ్చిన పెద్ద పెద్ద బ్రాండ్స్లో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే నేను చెప్పాను కదా, మనం వీ లుక్ ఇన్ టు అన్ ఆర్థోడాక్స్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. వాళ్ళకి ఏంటంటే మేనేజ్మెంట్ని పెట్టి, పర్చేస్ మేనేజర్స్ని పెట్టి ఈ స్టాక్స్ని డంప్ చేసేస్తారండి. ఓనర్కి ఏంటంటే జనరల్గా ఒక కార్పొరేట్ ఓనర్కి ఒక చైర్మన్ లాగా ఆఫీస్లో కూర్చొని సెంట్రల్ ఆఫీస్లో చూసుకునేవాడికి బాటమ్ లైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకుంటారు. సో ఈ మధ్యలో అదంతా కూడా వాళ్ళు ఇది చేయరు. అండ్ స్టోర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉండాలండి. ఏంటంటే మనం డేట్ వైజ్ ఏదైతే స్టాక్ తెచ్చుకుంటామో పాత స్టాక్ని అంతా వాడేసుకుంటూ ఉండాలి, కొత్త స్టాక్ని పెట్టాలి. స్టోరేజ్ కనుక సరిగ్గా లేదనుకోండి ఇయే ఇష్యూస్. ముందు ఏంటంటే మన ప్రెజెన్స్ ఉంటేనే ఇట్లాంటి బిజినెస్లు చేయాలండి, లేదంటే వీ షుడ్ నాట్ డూ ఇట్. ఒకవేళ చేసినా దానికి సరిపడే ఎక్స్పర్ట్స్ని పెడతాం, ఆ ఎక్స్పర్ట్స్ని నువ్వు పని చేయించుకునేటట్టు ఉంటేనే చేయాలి. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ పర్చేస్ మేనేజర్స్ లేకపోతే ఇంకోళ్ళు కొంతమంది ఆ స్టాక్స్ని వెండర్స్తో మాట్లాడుకుని డంప్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ₹1 మిగులుతుందనే దీంట్లో చేస్తారు ఆ కక్కుర్తులు. అది చేయకూడదు. ఈ టైంలో అసలు అట్లాంటివి జరగకూడదు. కావాలని ఎవరైనా ఓనర్ చేస్తాడనుకోవటం అది పొరపాటు అవుతుంది. వెజిటబుల్స్ జనరల్గా మీరు ఇక్కడ రైతు బజార్ లాంటి ఏరియాలను తెప్పిస్తూ ఉంటారండి, లేకపోతే మనకి వెండర్స్ కూడా లాస్ట్ ఒక 20 years నుంచి నాన్నగారు సెట్ చేసిన వెండర్స్ని మనం ఎవరిని మార్చలేదండి. అంటే మనం వాళ్ళని నమ్ముకుని బిజినెస్ చేస్తున్నాం, వాళ్ళు మనం నమ్ముకుని బిజినెస్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే గుడిమల్ కపూర్ అని చెప్పి ఇక్కడ మెహదీపట్నం వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది. మార్నింగ్ అతను తీసుకొచ్చి మనకి వేస్తాడు, నేను వెళ్ళను అక్కడికి. సో అతను తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక శానిటేషన్ టీమ్ని పెట్టాం. వాళ్ళనే కాదు, బిఫోర్ కోవిడ్ ఆల్సో. సో వాళ్ళు ఏంటంటే రిసీవ్ చేసుకుని క్వాలిటీ ఆఫ్ వెజిటేబుల్ అన్ని చూసుకుని లోపలికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత నానో క్లెన్స్ కొత్త సొల్యూషన్స్ వచ్చినాయి. ఆల్ స్టార్ హోటల్స్ అన్నీ కూడా FDA అప్రూవ్డ్ అనమాట. సో వాటితో మనం శానిటైజ్ చేసుకుని అప్పుడు లోపలికి పెట్టుకుంటాం. సో అట్లా మన ఇంగ్రీడియంట్స్ ఏదైనా కానివ్వండి, మిల్క్, మీట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పన్నీర్ ఇట్లాంటివి అవి డైలీ బేసిస్ మీద ఇక్కడ మనకు వెండర్స్ ఇస్తారండి.
అదర్వైజ్ మన కిరాణా ఏదైతే రైస్ కానీ పల్సెస్ కానీ ఉప్పు నూనె ఇవన్నీ కూడా గత 75 years నుంచి ఏదైతే తాతగారు ఏదైతే కొట్లో కొన్నారో అదే కొట్టు నుంచి ఈ రోజుకి తెప్పిస్తాం. ఈ రోజుకి కూడా నేను ఎప్పుడు బేగం బజార్కి వెళ్ళి నాకు ఇంత నూనె కావాలి, ఇంత ఉప్పు కావాలి, ఇంత బియ్యం కావాలని ఎప్పుడు వెళ్ళి కొనలా, ఎవరితో బేరం కూడా చేయలేదు. నేను 20 years అయింది వచ్చి ఫీల్డ్లో. ఓకే. తాతగారి గత 3 తరాల నుంచి కూడా మీరు ఫైనాన్షియల్గా ఎక్కడా మీరు చూసుకోవాల్సిన పని లేదు, పేరు పరంగా అసలు మీకు ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ గోల్డ్ స్పూన్తో పుట్టారనే చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇక మీ పిల్లల సంగతికి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇటు పేరు పరంగా చూసుకున్నా అటు డబ్బు పరంగా చూసుకున్నా ఎలా చూసుకున్నా కూడా వెల్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. ఇంకా ఏం సాధించాలనుంది మీకు? నాకండి చెప్పే కదండి, వాంట్ టు డూ అ వెరీ గుడ్ రెస్టారెంట్ ఒకటి ఢిల్లీలో, ఒక ఫైన్ డైనింగ్ సౌత్ ఇండియన్ ఒక మంచి బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఇంకోటి అనేది ఒక ఇది ఉంది. రెండోది ఏంటంటే పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయాలని అండ్ డూ సమ్ గుడ్ సోషల్ సర్వీస్ అంతే. జనరల్గా అంటే ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత చాలామంది ఒక సొసైటీని ఫామ్ చేయడం, లేకపోతే ఒక సేవా సమితి కింద రిజిస్టర్ చేయడం, దాని కింద కొన్ని దానాల నుండి లేకపోతే సేవా కార్యక్రమాల నుండి చేస్తూ ఉన్నారు. మీరు ఏమన్నా ప్లాన్ చేస్తారంటే ఇలాగా? అంటే నాన్నగారు ఉన్నప్పుడు మా ఇంటి పేరు మీద ఒక సేవా సమితి లాగా ఒక గ్రూప్ అప్ చేశారండి. చాలామంది మా ఇంటి పేరు వాళ్ళందరినీ చేసి మా తాతగారికి నాన్నగారికి ఉన్న ఇదేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి మంచిది చేద్దామని. సో నా వరకు నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నా, మిగతా వాళ్ళు చాలామంది దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, మిగతా ఫ్రెండ్స్ అందరూ. సో ఎక్కడైతే రిలీఫ్ కావాలో అక్కడ నేను నా సైడ్ నుంచి ఫినాన్షియల్గా కానీ పర్సనల్గా నుంచుని కానీ సపోర్ట్ చేస్తూనే ఉంటానండి. దాంట్లో ముందు ఎట్లా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఏం చెప్పలేను. రియల్ అండి, సో నైస్ టాకింగ్ టు యూ అమ్మా. మీ ఇద్దరితోనూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇబ్బంది ఎక్కువ టైం తీసుకోలేదని అనుకుంటున్నాను. హార్డ్లీ మీ 10 నిమిషాలు తక్కువగా 1 hour ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. కమింగ్ ఫ్యూచర్లో మీరు అనుకున్నట్టుగా మీరు ఎలా అయితే మీరు ప్లాన్ చేశారో ఢిల్లీలో బిజినెస్ అది సక్సెస్ఫుల్గా అవ్వాలని తప్పకుండా మాకు మళ్ళీ అక్కడ ఓపెనింగ్ ఒకసారి మళ్ళీ మాకు గో ఇంటర్వ్యూ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you so much, sir. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.